తప్ప ఏదో రాజకీయం గురించో విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలను ఎప్పుడు అనలేదు. ట్రాన్సిట్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం 100 సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపరిస్తుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వంలో ఎంత బాగా ప్రభుత్వంలో ఉన్నారు. 11 లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి పెట్టారు. కనీసం 12,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. కాదు ఎప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు సంపద పెరుగుతుంది, ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఎల్ఓపి గారు. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మి చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడుకోకపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. వినండి, చెప్పింది వినండి. మీరు కూర్చోండి. సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష, 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి గారు ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి, పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ ముందు చెప్పండి. ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్తలు రాశారు. కొన్ని మీరే అంటారు కదా మంచి వార్తలు రాస్తారని, ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరొస్తున్నా చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? దయచేసి ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ
ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే అధ్యక్ష. మీరు చెప్పారు అధ్యక్ష. తప్పండి, yes. అధ్యక్ష